అందరికీ నమస్తే. తెలంగాణలో పండగల సీజన్ వచ్చినప్పుడు కూడా ఈ ఆర్టీసీ భారం అనేది సామాన్య ప్రజలపై వస్తూనే ఉంది. అయితే ఈసారి కూడా ఒక 25% నుంచి 50% వరకు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని చెప్పేసి కూడా మనకైతే ఉన్న సమాచారం. ఒకసారి ఛార్జెస్ పెరిగాయా లేదా, మరి ఏ ఊర్లకి ఎంతెంత ఛార్జెస్ పెరిగాయనే దానిపై కూడా ఇక్కడ ఊర్లలోకి వెళ్ళే ప్రజలతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛార్జెస్ పెరిగాయా? పెరిగాయి. ఎంత చెప్తున్నారు? 460. ఇంతకుముందుకు ఎంత ఉంటుండే? 350. ఎక్కడికి వెళ్ళాలి మీరు? కరీంనగర్. నార్మల్గా 200 అట్లా వస్తుంది దగ్గర. ఏం చేయాలా? ఉన్నది అమ్ముకోవాలా. వచ్చేటప్పుడు కూడా అదే చార్జెస్? ఎప్పుడైనా అంతే, వాళ్ళ ఇష్టం ఏదైనా వేచేస్తారు వాళ్ళు. ఫెస్టివల్ సీజన్ కదా, కొంచెం తక్కువ అవుతేనే బాగుంటుంది. తక్కువ అంటే తక్కువ, ఇంకా తక్కువ అయినా ఏం కాదు, పర్లేదు. తక్కువ కావాలా? పెరిగిపోయినాయి. ఏం లేదు, గవర్నమెంట్ 4 రోజులు నా చేతిలో పెట్టుకుని మొత్తం చేంజ్ చేసేస్తా. నార్మల్గా కరీంనగర్కి మాకు 380 అట్లా అయ్యేది అనుకుంటా, ఇప్పుడు 460 అంటున్నారు. అందుకే మేము బుక్ చేసుకుంటున్నాం. ఆన్లైన్లో కూడా పెరిగినాయి. ఏమని చెప్తారా గవర్నమెంట్కి? ఇట్లా ఫెస్టివల్స్ టైంలో ఛార్జెస్ పెంచితే ప్రాబ్లం అవుతుంది కదా? యాక్చువల్గా అవును, ఛార్జెస్ పెంచే బదులు ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ వేసింది బెటర్, ఇంకా ఈ ఫ్రీ బస్సెస్ కన్నా. అదే అనుకుంటా. ఈ ఛార్జెస్ పెంచడం వల్ల ట్రావెలింగ్కి ఫుల్ కష్టం అవుతుంది. అంటే ఇప్పుడే చాలా మంది ట్రావెల్ చేస్తారు కదా, బస్సు సరిగ్గా లేక ఇంకా దట్టు ఛార్జెస్ పెరిగి అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. 1-2 అవర్స్ అవుతుంది. ఇప్పుడు మాకు అది ఎక్కడానికి స్కోప్ కూడా లేదు, ఎందుకంటే చాలా లగేజ్ ఉంది. ఫ్రీ బస్ ఎక్కడానికి. ఫ్రీ బస్సెస్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఈ ఏమంటారు స్పెషల్ బస్సెస్ వేసినాయి? స్పెషల్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఫ్రీ బస్ ఎక్కడానికి స్కోప్ లేదు, ఇంత లగేజ్తో ఏమెక్కుతాం, ఎక్కడానికి స్కోప్ లేదు. సో ఇంకా ఖర్చు ఎక్కువైనా సరే ఇక వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్. ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి? ఛార్జెస్ బాగా పెంచారు కదా, 450 ఏసీలు. ఇప్పుడు అదే జనరల్ అయితే 350 ఉండే, అది ఇప్పుడు ఇంకా ఫెస్టివల్కి వస్తే ఇంకా 4 days ఉంది కదా. ఫెస్టివల్ అంటే సెకండ్కి ఉంది, సో ముందే కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫెస్టివల్ ఇంకా 1-2 days ఉందనగా కూడా పోయే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో పెంచితే బెటర్ ఉంటుందా? ఆ టైంలో పెంచితే పర్లేదు, కానీ ఇప్పటి నుండే పెంచితే కంటిన్యూ, ఇప్పటి నుండి 2 weeks కంటిన్యూ అంటే 15 days పెంచాడు కదా, ఇది కరెక్ట్ కాదని. గతంలో ఎట్లుంటుండే? గతంలో ఉంటుండే, ఫెస్టివల్ టైంలో పెంచుతుండే. అంటే అప్పుడు నార్మల్గా లాస్ట్ ఇప్పుడు 380 ఉండేది, 420 అట్లా వేస్తుండే. ఇప్పుడు అట్లనే పెంచుతున్నా. అంటే రెండిట్లలో ఎట్లుంటుండే? అప్పుడు అంతే పెంచుతుండే. లాస్ట్ టైం 100 రూపీస్ పెంచుతూ ఉండే, కాకపోతే అదే 10 days పెంచుతూ ఉండే అప్పుడు. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 7-8 years నుండి నేను రెగ్యులర్గా ప్రతి ఫెస్టివల్కి వెళ్తూ ఉంటాను కాబట్టి 7-8 years నుండి కంటిన్యూ ఇంతే ఉన్నది. ఇంతే ఉన్నది. ఏ ఫెస్టివల్కైనా ఉండరు అని కాదు, కాకపోతే ఇప్పుడు లేడీస్కి మాత్రం ఫ్రీ బస్ ఉంది కదా, ఏది ఎక్స్ప్రెస్ మాత్రం ఫ్రీగా ఉంది ఇప్పటికీ. ఓన్లీ మెయిన్గా వచ్చేసి బాయ్స్కి మాత్రమే ఇబ్బంది అవుతుంది. ఏది సూపర్ లగ్జరీకి మాత్రమే ఈ ప్రైజెస్ ఇట్లా. లేడీస్కి ఎక్స్ప్రెస్ ఫ్రీ ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఫెస్టివల్స్కి ఇన్ని డేస్ కాకుండా కొంచెం నియర్ బై ఒక 1-2 days ఎక్కువ రష్ ఉండే 2 days పెంచుకుంటే పర్లేదు. ఇప్పుడు మెయిన్గా ఈ టైంలో ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తారు. ఫెస్టివల్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఎంప్లాయీస్ వెళ్తారు కాబట్టి వాళ్ళు కొంచెం బేర్ చేయగలుగుతారు, కానీ ఈ టైంలో వెళ్ళే స్టూడెంట్స్ వినా బర్డెన్ పెట్టద్దు అని. 540 అంటారు. ఇంతకుముందు ఎంత ఉండవు నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం. మామూలుగా మాకు 3 చేంజ్ అలా ఉంటుండే, 380 అలా. ఇప్పుడు ఎక్కువైంది చాలా. ఆర్మూర్. ఎట్లా ఉంది సార్ చార్జెస్ పెంచేసిండ్రు. ఇక ఆడవాళ్ళకు ఫ్రీ చేసి మాకు మగవాళ్ళకి మొత్తం పెంచేసిండ్రు. ఆర్మూర్ వెళ్ళాలి. 350 ఉంటుండే, 350 ఇప్పుడు 540 అంట. మేము ఇది ఒక్కనే వెళ్తున్నాను. బాగా కష్టం అవుతుంది, బాగా కష్టం అవుతుంది. అది తగ్గించాలి బస్ ఛార్జెస్, మరి ఇంత బాగా ఎక్కువ అవుతున్నాయి ఛార్జెస్. బ్రో ఛార్జెస్ పెరిగాయా? పెరిగినాయి. 550, 450. చెప్పేదేముంది, ఎప్పుడు ఉన్న రేటు తీసుకోవాలి. సడన్గా పెంచదు, తెలియదు కదా ఇంకోళ్ళకి. తెలియదు, నేను బస్ ఎక్కదాకా తెలియదు. పెరుగుతుంది మరి, ఇంత టూ మచ్ పెంచద్దు. అందుకోసం అవును, రేపటి నుంచి పెంచినా నడుస్తుంది. రేపటి నుంచి అంటే హాలిడేస్
డే బై ఛార్జ్ నడుస్తుంది, సడన్గా ఇట్లా పెంచొద్దు. మీరు స్టూడెంటా? స్టూడెంట్ మేము. జాబ్ చేసే వాళ్ళంటే బేర్ చేయగలుగుతారు కానీ చార్జెస్ స్టూడెంట్ అంటే కష్టం, అంతే ఏం లేదు. థ్యాంక్ యూ. బాబాయ్ మీరేం చెప్తారానే? పెరిగినాయి చార్జెస్? అవునవును, వచ్చేటప్పుడు 399 తీసుకున్నాడు, ఇప్పుడు 550. ఎన్ని రోజులు అవుతుంది హైదరాబాద్ వచ్చి? నేను ఇవాళ నచ్చిన పొద్దున 399 తీసుకున్నాడు, ఇప్పుడు 550. అదేంది ఏమో మరి, అంటే పోనీకి ఉంది కానీ రానికి తక్కువనేనా? అంతే, రానికి అంతే 399 తీసుకున్నారు. సేమ్ డిస్టెన్స్ కదా? సేమ్ డిస్టెన్స్. మళ్ళా నువ్వు బస్ ఏమైనా చేంజ్ చేసినావా? లేదు లేదు, అంటే బస్ చేంజ్ చేసినా కానీ ఇదే ఆర్మూర్ డిపోనే, అంతే 399 ఉంటుండే, ఇప్పుడు 550. ఇప్పుడు రిటర్న్లో అయితే 540 తీసుకుంటారు. 540 ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ నుంచి నిజామాబాద్? ఈ నుంచి 175 అట్లా వస్తుంది. 175 లేట్ ఇంతగానో ఇస్తే సామాన్యుల మీద భారం పడదా, అట్లా బతకాల. ఈ బస్ టికెట్ కంటే బ్లాబ్లలో అయింది తక్కువ ఉంది రేటు, అవునా? ఆరాం పోవచ్చు. బ్లాబ్లోనే మంచిగా అలా 450 ఏబో లాస్ట్ అంటే 460 480 దాకా తీసుకుంటారు. ఆర్టీసీ బస్ సేఫ్ అని ఇంట్లో పోతే బాగుతారు. సో చూసారు కదా ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడింది. ఒక్కొక్క దాని మీద కూడా ఒక 100 150 అట్లా ఛార్జెస్ అయితే పెరిగాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సామాన్య ప్రజలపై కూడా భారం ఈ విధంగా మోపుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఏదైనా ఉంటే నార్మల్ వాటికి ఆల్రెడీ ఇప్పుడు ఆడవారికి ఫ్రీ బస్సులు అనేవి ఉన్నాయి కాబట్టి పెరిగిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో బస్సెస్ పెంచిన క్రమంలోనే కూడా ఈ ఛార్జెస్ తక్కువ చేస్తే బాగుంటుంది కదా. ఫెస్టివల్స్ టైంలోనే వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం అయితే ఛార్జెస్ పెంచుతుంది. దీనికి మెయిన్గా అయితే ఉద్యోగులు అయితే ఈ ఛార్జెస్ పెట్టుకోగలుగుతారు కానీ స్టూడెంట్స్ ఇప్పుడు పండుగకి ఇంకా 4-5 రోజులు ముందుందనగానే స్టూడెంట్స్ కాలేజెస్కి కావచ్చు అలాగే వీటికి హాలిడేస్ ఇస్తూ ఉంటారు కాబట్టి మరి ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే స్టూడెంట్స్పై ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఈ ఛార్జెస్ని బేర్ చేయలేరని చెప్పేసి కూడా అటు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.